ఈ కార్తీక పురాణము 29వ అధ్యాయం ప్రారంభం. కేదారేశ్వర వ్రతము. జనక మహారాజా, కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం, పరమేశ్వరుణ్ణి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం. బోలా శంకరుడైన పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సిరి సంపదలను, సకల శుభాలను ప్రసాదిస్తాడు. స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి. మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించటం వలననే శివుని శరీరంలో సగ భాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయినది. ప్రమద గణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది. అది ఏ విధంగా అంటే, మహేశ్వరుడు పార్వతిని వివాహమాడి కైలాసానికి వచ్చాడు. సుర గరుడ కిన్నెర గణాలు, నారద తుంబురులు, యక్ష గంధర్వాదులు, ప్రమద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు. ఘృతాచి, తిలోత్తమ, ఊర్వశి, రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు. నారద తుంబురాదులు వారి అపూర్వ గానంతో పరమేశ్వరుని కీర్తించారు. అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు. భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశారు. అక్కడ ఉన్నవారంతా ఆనంద పరవశులయ్యారు. పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు. అదే సమయంలో అక్కడ వారంతా శివుడికి నమస్కారాలు చేశారు. తను ఒక్కదాన్ని వెలివేసినట్లుగా వదిలిపెట్టేయటం, అంతా శివుని చుట్టూ చేరడం పార్వతి మనస్సుకు కష్టం కలిగించింది. అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటని పార్వతి శివుడిని ప్రశ్నించింది. దేవి, పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి. పరమేశ్వరుడికి ఇల్లాలినైనానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసి దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి. అడవులకు వెళ్లి తపస్సు ప్రారంభించింది. కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు. కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమి ప్రయోజనం పొందలేవు. ఇది కార్తీక మాసం. బోలా శంకరుడైన ఈశ్వరుడు కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు. దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు. ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో, భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి. ప్రతిష్ట, ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానమైనాడు. సిద్ధుడు చెప్పిన ప్రకారం పార్వతి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ కేదార వ్రతమును చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగి అయినది. దీనినే కేదారేశ్వర వ్రతం, కార్తీక నోము అంటారు. ఈ కార్తీక మాసం 4 సోమవారాలలో 3వ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనది, సిద్ధిప్రదాయకమైనది. మహారాజా, ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను. పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేద వర్తకుడు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు, 1 కుమారుడు. కుమారుడు చిన్నవాడు. పెద్ద కుమార్తె భగీరథి, చిన్న కుమార్తె భాగ్యవతి. కుమారుడు భగీరథుడు. ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో పొద్దు గడపటమే దర్భంగా బ్రతుకుతూ ఉండేవారు. ఆడపిల్లలందరూ అడవికి వెళ్లి కట్టెలు ఏరుకొని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి ధనం తీసుకువచ్చేవాళ్ళు. ఆ కుటుంబం ఆ ధనంతో జీవితం సాగిస్తూ ఉండేది. భగీరథి, భాగ్యవతులు కట్టెలు ఏరుకోవటానికి అడవికి వెళ్లి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూశారు. వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు. అక్కడే ఒక చెట్టు కింద కూర్చుని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు. ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది. అదంతా కేదారేశ్వరుని కరుణా కటాక్షమే అని గ్రహించారు ఆడపిల్లలు. తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు. కేదారేశ్వర వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు. బిడ్డలారా, పూజా ద్రవ్యాలకు, ధూపదీపాలకు, నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగిన సొమ్ము మనకు లేదు కదా. ఆ దేవదేవుని కరుణ కలిగినప్పుడు తప్పకుండా చేసుకుందాం అన్నారు. అలా కాదు, భక్తి మాత్రమే ప్రధానం అన్నారు. ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్కా చెల్లెలు. తల్లిదండ్రులు అంగీకరించారు. ఆ రోజు ఉదయమే గంగా నదికి వెళ్లి తలస్నానం చేశారు. పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు. కేదారేశ్వరిని నమస్కరించుకున్నారు. అడవికి పొల్లలు ఏరుకోవడానికి వెళ్లారు. వస్తూ దారిలో మర్రి చెట్టు ఆకులు, మర్రి పళ్ళు, మర్రి ఓడలు కోసి తెచ్చుకున్నారు. సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు తీర్చిదిద్దారు. పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు. పరమేశ్వరుడి చిత్రపటాన్ని పెట్టుకున్నారు. గణపతికి నమస్కరించుకున్నారు. పరమేశ్వరుని పూజించారు. స్వామి, మేము నిరుపేదలం. ఈ మర్రి ఆకులనే తమలపాకులని భావించు. ఈ మర్రికాయలనే వక్కలని అనుకో. ఈ మర్రి పళ్ళనే బూరెలు అని భావించి స్వీకరించు. ఈ మర్రి ఓడలే తోరాలనుకో.
అని పరమేశ్వరుని వాటిని నివేదించారు. పూజ పూర్తి చేసుకుని తీర్థం తీసుకున్నారు. చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. ఆ తరువాత పుల్లలను అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలని బయలుదేరారు. తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆశ్చర్యానందాలు పొందారు. ఆ బంగారు పుడకల కారణంగా వాళ్ళ స్థితిగతులు మారినాయి. పేరు ప్రతిష్టలు పెరిగాయి. నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు. కుమార్తెలిద్దరికీ యుక్త వయసు వచ్చింది. సౌందర్యవంతులైన కుమార్తెలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు, పడమర దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకుని తీసుకెళ్లారు. భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. ఎప్పుడూ వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది. అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము. ఇప్పుడు మనం అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు. పట్టు తోరాలు పాతవన్నీ తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకు విసిరాడు. బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు. దర్పం బాగా ఉంది, కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది. సిరి సంపదలు తరిగిపోయాయి. పేదరికంతో మళ్ళీ బ్రతుకు దుర్భరమైంది. తిండి గడవడం కూడా కష్టమైపోయింది. పెరట్లోని కాకరపాదు విరగ కాసింది. తల్లి కాయలు కోసి కొడుకు చేతికిచ్చి షావుకారికిచ్చి నూకలు ఏమైనా తీసుకురా అంది. గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపింది. వాటిని తీసుకెళ్లి భగీరథయ్య శెట్టి అంగడికి వెళ్ళాడు. అయ్యా, ఈ కాకరకాయలు తీసుకుని చారెడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బతిమలాడాడు. ఈ చేదుకాయలు దేనికి అంటూ కసురుకొని కొన్ని నూకలిచ్చి పంపించాడు శెట్టి. శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకువెళ్లి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు. ఆమె కాకరకాయ కోయగానే వాటిలో నుండి నవరత్నాలు రాలిపడ్డాయి. ఆశ్చర్యానికి శెట్టి మురిసిపోయాడు. ఆ మరునాడు మళ్ళీ భగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలికి వచ్చాడు. అప్పుడు శెట్టి, అబ్బాయి, నిన్న నువ్విచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి. నీకు ఎక్కడవి అని అడిగాడు. మా పెరటిలోని చెట్టుకు కాసినవి అని చెప్పాడు. ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి. బియ్యం కొలిచి ఇచ్చాడు. కుర్రవాడు చాలా ఆనందించాడు. ఆ ప్రకారంగా చెట్టు కాయలన్నీ కోసి ఆ శెట్టికే అమ్మాడు. పాదుకు ఉన్న కాయలన్నీ అయిపోయాయి. మళ్ళీ కథ మామూలే. ఆకలి బాధ వాళ్ళని కష్టపెడుతూ ఉంది. వాళ్ళకేమి చేయాలో పాలుపోవటం లేదు. తల్లి బాగా ఆలోచించింది. కుమారుణ్ణి పెద్దమ్మ ఇంటికి పంపించింది. తమ పరిస్థితులు వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకురమ్మని చెప్పింది. భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు. పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు. బికారిలాగా ఉన్న అతన్ని ఆ ఇంటి నౌకరు లోపలికి రానివ్వలేదు. మేడ మీద తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలకు తీసుకువెళ్ళింది. తమ్ముడి ద్వారా వాళ్ళ దీనస్థితిని తెలుసుకుంది. ఒక గుమ్మడికాయ లోపలికి తెప్పించి దాని నిండా వరాహాలు పోసి ముచ్చిక పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి, దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి దీనినే అమ్మకి ఇవ్వు అని చెప్పింది. ఏదో సాయం చేస్తుందంటే ఈ గుమ్మడికాయ ఇచ్చిందంటూ బాధపడుతూ బయలుదేరాడు. దారిలో ఒక గ్రద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది. దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గెద్ద కాస్త తన్నుకుపోయిందని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు. కాలినడకన వస్తున్న తమ్ముణ్ణి చూసి వడివడిగా మేడ దిగి వచ్చి తమ్ముణ్ణి ఇంట్లోకి తీసుకెళ్ళింది. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంది. భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం, ఆమెడు గుమ్మడికాయ ఇవ్వడం, దానినే సరిపెట్టుకుందామని వెళుతుంటే గ్రద్ద దాన్ని కూడా తన్నుకుపోవటం మొదలైన వాటిని వివరంగా చెప్పాడు. చెప్పినదన్నా విన్న చిన్నక్క కూడా బాగా ఆలోచించి కాలి జోడులో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి, వీటిని ఇంటికి వెళ్లేదాకా ఎక్కడా విప్పొద్దు, విడిచిపెట్టొద్దు అని చెప్పింది. ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఒత్త చేతులతో పంపుతోంది అనుకుని బాధపడ్డాడు. అక్కగారిచ్చిన చద్ది మూటను దారి మధ్యన చెరువు దగ్గర ఆగి చెప్పులు ఇప్పొద్దనడంతో కాలు కడుక్కోవడానికి చెప్పులతోనే నీటిలో దిగాడు. ఆ ఉబిలో చెప్పులు కూరుకుపోయాయి. ఎంత వెతికినా దొరకలేదు. జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు. భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు. ఏమిటి తమ్ముడు, నేనిచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగింది. ఇచ్చాను, అమ్మ చాలా బాగా వండింది అన్నాడు. నన్ను బుకాయించకు, అసలు గుమ్మడికాయ ఏం చేశావంటూ నిలదీసింది. జరిగినదంతా చెప్పాడు. ఎందుకు వీళ్ళకు ఈ దుస్థితి అని దుఃఖించింది. కార్తీక మాసం వచ్చింది. కార్తీక నోము సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారని అడిగింది. స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరాలతో, వెండి తమలపాకులతో, ముత్యాల సున్నంతో, ఓహో, చాలా వైభవంగా చేశాడు అన్నాడు. ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది. అక్కకి తమ్ముడు జరిగినదంతా చెప్పాడు. కేదారేశ్వరుని దయను కోల్పోయినందువలనే వీళ్లకు ఈ దుస్థితి కలిగింది అని గ్రహించింది. తమ్ముడు చేత కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపించింది. తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరం అయ్యారు. కుటుంబ సాంప్రదాయానుసారం ఈ వ్రతం చేయాలి. అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది. ఆమె మాట ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోము గురించి చెప్పి తాము ఇదివరకు ఎలా చేసుకునేవారో ఆ ప్రకారమే కార్తీక వ్రతం చేశారు. ఆ కరుణామయుని దయ వల్ల పూర్వపు సంపదలు లభించాయి. జీవితం ప్రశాంతంగా గడిచింది.
భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం, ఆడంబరాలకు కాదు. వైభవాల మోజులో భగవతాధారణతో భక్తిని కోల్పోకూడదని వీరి వృత్తాంతం మనకు సూచిస్తున్నది. 29వ రోజు పారాయణము సమాప్తం.